ఇన్ని సంవత్సరాలుగా నేను కష్టపడి ఫైనల్లీ ఒకటైతే రెడీ చేశాను. ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నానో, ఏం చేశానో ఎవ్వరికీ తెలీదు. మీకు కూడా చూపిలేదు, ఆ పొట్టోడికి కూడా చూపిలేదు. మీ ఇద్దరికీ నేను సీక్రెట్గా సడన్గా చూపిద్దామని నేనైతే అనుకున్నాను. సరే, పొట్టోడికి చూపించే ముందు మీకు చూపిస్తాను. ఎందుకంటే అది మీరు చూసి ఖచ్చితంగా షాక్ అవుతారు. తరువాత బాగుందంటే వాడికి చూపిద్దాం, ఖచ్చితంగా బాగుంటుంది. అదేంటో మీరే చూస్తారుగా. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ట్రీ హౌస్. సో ఫైనల్లీ కష్టపడి ఇక్కడున్న ప్లేస్ని కొనుక్కొని అలానే ఎప్పటి నుంచో సంవత్సరానికి పైగా నేనైతే ఈ ట్రీ హౌస్ని రెడీ చేశాను. ట్రీ హౌస్ ఎంత బాగుంటుందో తెలుసా? లోపలికి వెళ్ళి చూసాం అనుకోండి, లాస్ ఏంటోస్ మొత్తం కనబడుతుంది. ఒక పక్క బీచ్ వ్యూ కూడా ఉంటుంది. టు జెడ్ అంతా చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు లాస్ ఏంటస్లోనే ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం. సిటీలో ఉన్న ఎత్తైన ప్రదేశం ఇదే అనమాట. సో ఫైనల్లీ మన ట్రీ హౌస్ దగ్గరికి అయితే వచ్చాం. పొట్టోడికైతే చూపించలేదు, కనీసం నేను ఇది బిల్డ్ చేస్తున్నాను కూడా వాడికి చెప్పలేదు. సో ఎలా ఉంటుందో మీకైతే ముందుగా చూపిస్తాను. అరే వీళ్ళంతా ఎవరు? నేనైతే సెక్యూరిటీని అయితే ఎవరిని అరేంజ్ చేయలే కదా. బట్ వీళ్ళందరూ ఇక్కడేం చేస్తున్నారు? నా దగ్గర సెక్యూరిటీ అరేంజ్ చేసినంత డబ్బులు కూడా లేవు. ఉన్న మొత్తం దీనికే పెట్టేశాను. హలో, ఇక్కడేం చేస్తున్నారు తెలుసుకోవచ్చా? అది కూడా నా ట్రీ హౌస్కున్న ప్లేస్ దగ్గర కార్స్ కూడా వచ్చాగాయి. పైగా ఇలాంటి కార్లు నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఇంతకీ ఎవరు మీరు? అడగాల్సింది మేము, నువ్వు కాదు. ఇంతకీ నువ్వెవరు? ఇక్కడేం చేస్తున్నావు? ఇందాక నుంచి సస్పీషియస్ గా కనిపిస్తున్నావు. ఇక్కడి నుంచి కదిలావంటే కాల్చి పడేస్తాం. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకొకసారి ఈ సరిహద్దులోకి రావడానికి ప్రయత్నించావనుకో, ఎలానే బుల్లెట్స్ మొత్తం దించేస్తాను. అర్థమవుతుందా? నా గురించి తెలీదు, నేను చాలా తిక్కలోని. ఇక్కడి నుంచి పోరా, పొమ్మని చెప్తున్నా, పో. ఎవరు నువ్వు? రే గుండుడా, నన్ను తోస్తున్నావు? నన్ను వెళ్ళమనడానికి నువ్వెవడ్రా? ఇది నా ప్లేస్. అరే ఆ ట్రీ హౌస్ నేను కట్టుకున్నాను. ఈ చుట్టూరున్న ప్లేస్ మొత్తం నాదే, నేను రెడీ చేసుకుంది. నన్ను వెళ్ళమంటావా? నా ఇంటికి నేను వెళ్తా, నన్ను ఆపడానికి నువ్వెవడరా? అయిపోయారా? రేయ్, మా బాస్ ఇక్కడ ఎటువంటి రక్తపాతాలు చూడొద్దు అన్నాడు కాబట్టి నేను ఇప్పుడేం చేయట్లేదు. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే తరువాత మా బాస్ వస్తాడు. నా ఇల్లుని కబ్జా చేసిన నీ బోడి బాస్ ఎవడ్రా? ఎవడ్రా నీ బోడి బాసు? రమ్మన్రా వాడిని. ఎవర్రా అరుస్తున్నారు? అబ్బా, తలనొప్పి. ప్రశాంతంగా పైన ఉన్న వ్యూని మొత్తం ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడి నుంచి ఎవడు అరుస్తున్నాడు? ఎవడ్రాడు? నువ్వేనరా? ఎవడ్రా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? ఇంకొకసారి ఈ సైడ్కి వచ్చావంటే తరువాత మామూలుగా ఉండదు చెప్తున్నాను. నేనెవరో నీకు తెలుసు కదా. నా దగ్గరకు వచ్చి నా పైన అరుస్తున్నావు నువ్వు. అది చిన్నబాబు మీరా? అది ప్రెసిడెంట్ గారి కొడుకైన మీరు నా ట్రీ హౌస్లో ఏం చేస్తున్నారు? ఇది నేను కట్టుకున్న ట్రీ హౌస్ అండి. ఎప్పటి నుంచో నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం పెట్టుకొని కష్టపడి కట్టుకున్నాను. ఈ ట్రీ హౌస్ నాది. ఇప్పుడు మీరు ఇందులో ఉంటే నేను ఇందులో ఉండాలి చెప్పండి? ఇది నాదండి, వదిలేసి వెళ్ళిపోండి ప్లీజ్. కావాలంటే మీరు డబ్బు ఉన్న వాళ్ళు ఇంకేదైనా కట్టుకోగలరు, దీనికంటే గొప్పది కట్టుకుంటారు. ఏరా నాపైనే కోపంగా చూస్తున్నావు? నన్ను వెళ్ళిపోమంటున్నావు? ఈ లాస్ ఏంటోస్లో ఉన్న ఎక్కడున్న భూమైనా మాకే సొంతం. మా నాన్నకైనా సొంతం, నాకైనా సొంతం. మా నాన్నకి సొంతం అయితే నాకు కూడా అవుతుంది. ఈ చిన్న బాబు అనుకుంటే ఏమన్నా మా నాన్న చేసి పెట్టగలడు. ఇదిగో, నీకు దిక్కున్న చోటు వెళ్ళి చెప్పుకో. ఈ ట్రీ హౌస్ ఇక నుంచి నాది. ఒక పక్క అసెంబ్లీలో మా నాన్నగారు ఉంటారు, ఇంకా పక్క నేనుంటాను. ఇక్కడి నుంచి పోరా. ఇంకొకసారి ఇక్కడికి రావడానికి నువ్వు ప్రయత్నించావనుకో, తరువాత రక్తపాతమే జరుగుతుంది ఇక్కడ. అర్థమవుతుందా? ఇలాంటి పనికిమాల వాళ్ళని ఇంకొకసారి ఇక్కడికి రానివ్వకండి. వస్తే తన్ని తరిమేయండి. నేను చెప్తున్నాను, ఇది గనక నాకు ఇవ్వకపోతే అస్సలు బాగోదు. తరువాత మీరే చూస్తారు అసలైన రక్తపాతం. అర్థమవుతుందా? నన్ను తోస్తారా? నన్ను తోయడానికి ఎంత ధైర్యం? ఇది నాదిరా. రే ఇంత అన్యాయం చేస్తారా? అయిపోయారా నా చేతిలో నువ్వు చస్తావు ఇప్పుడు. అది చూద్దాం. ఇదిగో ముందు నువ్వు బతకాలి కదా. ఎందుకురా ఇదంతా నీకు? పెద్ద వాళ్ళతో పెట్టుకుంటావా? పెద్దవాళ్ళతో? ఎవడ్రా నువ్వు? వాళ్ళు ఏదడితే వాళ్ళకే సొంతం. లాస్ ఏంటోసే వాళ్ళ చేతుల్లో ఉంటే నువ్వు వచ్చి వాళ్ళని అడుగుతావా? పోరా ఇక్కడి నుంచి. నువ్వు లేకపోతే చస్తావు. గన్ను తీస్తున్నాడు, గన్ను. ఎవరి దగ్గరకు వచ్చి ఎవరిని బెదిరిస్తావురా? అబ్బా, చెప్తున్నా ఖచ్చితంగా నా ట్రీ హౌస్ మళ్ళీ నా సొంతం చేసుకుంటాను. మీ అందరికీ సరైన గుణపాఠం చెప్తాను. మీ అందరూ పవర్ ఉందని ఇలా అవుతున్నారు కదా, ఆ పవరే మీకు లేకుండా చేస్తాను. నా ట్రీ హౌస్ నా సొంతం చేసుకుంటాను. ఇది నా మాట కాదు, నేను చేసి చూపిస్తా. అప్పుడు మీరు చూస్తారు కదా
ఇక్కడి నుంచి మనం బయలుదేరాలి. ఈ విషయం తొందరగా మనమైతే పోలీసులకు చెప్పాలి. పోలీసులు ఖచ్చితంగా మనకైతే సహాయం చేస్తారు. ఎందుకంటే అక్కడున్న ల్యాండ్ నా పేరు మీద ఉంది, అలానే ఆ ట్రీ హౌస్ కూడా నా పేరు మీద ఉంది. సో లీగల్లీ మనమైతే ప్రతి సైడ్ కూడా పాజిటివ్లోనే ఉన్నాం. సో ఖచ్చితంగా పోలీసులు మనకైతే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి చెప్పిన వెంటనే వాళ్ళు ఖచ్చితంగా మనకైతే మన ట్రీ హౌస్ని ఇప్పిస్తారు. ఈ దొంగ రాజకీయ నాటకాలు ఎంతవరకు చేస్తారు? వీళ్ళు అస్సలు మంచోళ్ళు కాదు. వీళ్ళు గొప్ప వాళ్ళని ప్రజలందరూ వీళ్ళు ఎన్నుకున్నారు. ఇలాంటి వాళ్ళు మన లాస్ ఏంజల్స్లో అస్సలు ఉండకూడదు. ఓకే, మొత్తానికైతే మన స్టేషన్కి వచ్చేసాం. ఇక మన ప్రాబ్లం అయితే ఖచ్చితంగా సాల్వ్ అయిపోతుందని నాకు తెలుసు. వాళ్ళకైతే తగిన గుణపాఠం చెప్తారు. అబ్బా, వాడు చాలా గట్టిగా కొట్టేశాడు, నడవలేకపోతున్నాను రా బాబు. వాళ్ళకి కూడా కొడతా, గట్టి దెబ్బ కొడతా, చూస్తారు కదా వాళ్ళు. సార్ సార్, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏమైంది? చూస్తే ఎవరు కొట్టినట్టుగా ఉన్నారు. నువ్వు నడవలేకపోతున్నావు, కొంచెం నీరసంగా కనబడుతున్నావు. చెప్పు, ఏమైంది? ఎవడన్నా కొట్టాడా? ఇప్పుడే ఇన్స్టంట్ యాక్షన్ తీసుకుంటాం. అవును సార్, మీరైతే ఇన్స్టెంట్ యాక్షన్ తీసుకోవాల్సిందే. నన్ను చాలా గట్టిగా కొట్టారు. అదేంటంటే, మీకు ప్రెసిడెంట్ గారి కొడుకు తెలుసు కదా, చిన్నబాబు. వాడు నా పైన దాడి చేయించాడు, నా ట్రీ హౌస్ని కబ్జా చేశాడు. అక్కడున్న ల్యాండ్ నా పేరుంది, ఆ ట్రీ హౌస్ కూడా నా పేరు మీద ఉంది. ఒక్కసారి చూడండి సార్. సార్ ప్లీజ్ నాకు వచ్చి సాయం చేయండి. మీరు తప్ప నాకు సాయం చేసే వాళ్ళు ఇంకొకరు లేరు. ఎందుకంటే వాడి చుట్టూ చాలామంది గూండాలు ఉన్నారు. వాళ్ళందరూ నా పైన అటాక్ చేశారు. వాడిని అక్కడి నుంచి ఎలా అయినా సరే తరిమేయాలి. ఎందుకంటే అక్కడున్న ల్యాండ్ ఇంకా ట్రీ హౌస్ నా పేరు మీద ఉంది. మీకైతే లీగల్గా ప్రూఫ్స్ అన్నీ ఇస్తాను. మీరు ఖచ్చితంగా ఇప్పుడు యాక్షన్ అయితే తీసుకోవచ్చు, సరేనా? ఏం మాట్లాడుతున్నావు? చిన్న బాబు నీ దగ్గరున్న ల్యాండ్ ని కబ్జా చేశాడా? అయితే నువ్వు దాన్ని వదులుకోవడమే మంచిది. వాళ్ళు పవర్లో ఉన్నారు, మేమేమీ చేయలేము, సరేనా? ఇలాంటి వచ్చి మాకు చెప్పకు. నిన్నింకెవడన్నా కొట్టినా ఏం చేసినా వచ్చి చెప్పు. వాళ్ళు పవర్లో ఉన్నారు, వాళ్ళు మా ప్రాణాలు కూడా తీయగలరు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు చెప్పి మా టైం వృధా చేసుకోకు. లాస్ ఏంజల్స్లో నువ్వు తిరిగి ఎవరికెళ్ళి చెప్పినా కూడా నీకైతే ఎవ్వడు సహాయం చేయలేడు. అర్థమవుతుందా? ఇక నువ్వు నీ ట్రీ హౌస్ని మర్చిపోయి నీ జీవితం నువ్వు గడుపుకో, వాళ్ళతో పెట్టుకోవద్దు. ఒక పోలీస్ అయ్యింది మీరు ఇలా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు. కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంది కదా, కానీ మీరు ఇంకా ఇలానే మాట్లాడుతున్నారు. సరే, బయలుదేరుతున్నాను. నాకు ఖచ్చితంగా సహాయం చేసేటోళ్ళు అయితే ఉన్నారు చాలామంది. అబ్బా, నా వల్ల కావట్లేదు. వాడు చాలా గట్టిగా కొట్టాడు. వాడికి కొడతా సరైన దెబ్బ. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రెసిడెంట్ గారు మంచోళ్ళు కదా, అంటే అతను మంచోడు కాకపోవచ్చు. నేనైతే అతనికి ఇంతకుముందు చాలాసార్లు సహాయం చేశాను. ఎప్పుడైనా సహాయం కావాలి అన్నట్లయితే మాత్రం అతను నన్ను రమ్మన్నాడు. ఖచ్చితంగా ఈ విషయం వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళ కొడుక్కి సరైన గుణపాఠం చెప్తాడు. సో ఇప్పుడు మనమైతే వెళ్ళి ప్రెసిడెంట్ గారికి చెప్పాలి. ఆయన నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అనిపిస్తుంది. సో డైరెక్ట్గా అతని ఇంటికే వెళ్దాం, పదండి. ఓకే, ఫైనల్లీ మనమైతే ప్రెసిడెంట్ ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసాం. సో ఇక లేట్ చేయకుండా ఆయన్ని కలవాలి. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన అయితే ఇంట్లోనే ఉన్నాడని తెలిసింది. ఇప్పుడు మన పని కూడా సులభంగా అయిపోతుంది. ఓకే, మనమైతే లోపలికైతే వెళ్ళాలి. అరే, ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారా? హలో, నన్ను లోపలికి పంపించండి. అర్జెంటుగా ప్రెసిడెంట్ గారితో మాట్లాడాలి. నిన్ను ఇందాకే ఎక్కడో చూసినట్టుగా ఉందే. ఓ ఓ ఓ చూశాను. ఇందాక నువ్వే కదా నా చేతిలో దెబ్బలు తిన్నది. ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? సిగ్గు లేదా నీకు? మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చావు. సరే, ఎందుకు వచ్చావో చెప్పు. నీకు మళ్ళీ ఆ ట్రీ హౌస్ కావాలనే కదా వచ్చావు. నువ్వు అనుకున్న ట్రీ హౌస్ అయితే నీ సొంతం కాదు, ఎందుకంటే ఒక్కసారిగా చిన్నబాబు సొంతం అయింది కాబట్టి. పైగా ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? ప్రెసిడెంట్ గారు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. నేను ట్రీ హౌస్ గురించి రాలేదు, ఇంకో విషయం మాట్లాడడం కోసం వచ్చాను. ఒకసారి కాల్ చేసి కనుక్కో, ఓకేనా? అలా అయితే ఆగు, చూస్తా. హలో సార్, అది బయట ఎవడో ధను అని ఒకడు వచ్చాడు. మీరు అపాయింట్మెంట్ ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు కలవాలని అంటున్నాడు. ఇంతకు ముందు ఒక చిన్న ఇష్యూ కూడా అయింది. అతనే ఇతను. ఏం లేదు, ధనునా, నాకు తెలుసు. ఆ అబ్బాయి చాలా మంచివాడు, మనకి చాలా సార్లు సహాయం చేశాడు. సరే, అర్జెంటుగా ఇప్పుడే అతన్ని నిలబెట్టకుండా అక్కడి నుంచి లోపలికి పంపించు. సరే, ఉంటా. పంపి మాట్లాడావు కదా, పంపి తొందరగా. ఆయన మాటల్లోనే అర్థం అవుతుంది కదా ఆయనకి నేను ఎంత ఇంపార్టెంటో. చూసా. సరే, వెళ్ళు. లోపల మళ్ళీ ఏమన్నా లొల్లి చేసావంటే అప్పుడు నేను వచ్చి ఇందాక కుమ్మిన దానికంటే గట్టిగా కుమ్ముతా. అర్థం అవుతుందా?
జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా. చెప్తా ఒక్కసారిగా నా ట్రీ హౌస్ నాకైతే రాని. సో ఈయనతో మనం మాట్లాడితే ఖచ్చితంగా మన ట్రీ హౌస్ మళ్ళీ మనకైతే వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా నాకైతే ఈయన హెల్ప్ చేస్తారనిపిస్తుంది, ఎందుకంటే ఇష్టంగా కొన్ని సంవత్సరాలు కష్టపడి తయారు చేసుకున్న ట్రీ హౌస్ అది. ఓకే, మొత్తానికైతే వచ్చేసాం. ప్రెసిడెంట్ గారు ఇక్కడే ఉన్నారు. ప్రెసిడెంట్ సాబ్ నమస్తే. సార్ నేను వచ్చేసాను. సార్ నాకు మీరు ఒక పెద్ద సహాయం చేయాలి. ఆ సహాయం ఏంటంటే, మీ వైట్ హౌస్ ఉంది కదా, ఆ వైట్ హౌస్ పక్కనే నేను ఒక ల్యాండ్ కొనుక్కున్నాను. నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం పెట్టి ఆ ల్యాండ్ కొన్నాను సార్. ఆ ల్యాండ్ కొని ఆ ల్యాండ్లోని సంవత్సరానికి పైగా నేను ఒక్కడనే కష్టపడి ఒక ట్రీ హౌస్ని రెడీ చేసుకున్నాను సార్. ఆ ట్రీ హౌస్ నాకు చాలా ఇష్టం. అది నేను కష్టపడి రెడీ చేసుకున్నా. ఈరోజే ఇంకా గృహప్రవేశం చేద్దాం అనుకున్నాను. అంతలోపే అది మీ అబ్బాయి అయితే కబ్జా చేసేసాడు సార్. దాని లోపల మీ అబ్బాయి ఉంటున్నాడు. ఇప్పుడు నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమని కుమ్ముడు కుమ్మేశాడు సార్. ఇంకా ఈ విషయం మీకు చెప్తే ఖచ్చితంగా నా ప్రాబ్లం సాల్వ్ చేస్తారని డైరెక్ట్గా నేనైతే మీ దగ్గరికి వచ్చాను. ప్లీజ్ సార్ నాకు సహాయం చేయండి, ఎందుకంటే నేను సంవత్సరానికి పైగా కష్టపడి తయారు చేసుకుంది అది. ఏంటి చిన్న బాబు కబ్జా చేశాడా? పైగా నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? మేము ఏదన్నా తీసుకున్నామంటే ఇష్టం వచ్చి తీసుకున్నట్టు, దానికి నువ్వు హ్యాపీ అవ్వాలి. సరే, దానికి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు చెప్పు, నీ మొహాన పడేస్తాను. సరే గాని చిన్న బాబు కబ్జా చేశాడు అది చేశాడని నా ముందుకొచ్చే మాట్లాడడానికి ఎంత ధైర్యం రా నీకు? నా చిన్నబాబు అడిగితే ఏమన్నా ఇస్తా, ఈ ప్రపంచంలో ఏమన్నా కొనిస్తా. నీ బోడి ట్రీ హౌస్ ఏంటి చెప్పు, ఎంత కావాలో? పిఏ వీడి మొహాన పడే, వీడికి ఎంత కావాలో? డబ్బులే కావాలంటే నేరుగా వచ్చి మిమ్మల్ని అదే అడిగేవాడిని కదా సార్, కానీ నాకు నా ట్రీ హౌస్ ఇస్తే చాలు, ఇంకేం వద్దు. నా ట్రీ హౌస్ నాకు ఇచ్చేసేయండి ప్లీజ్. మాట వినే రకంలా అనిపించట్లేదు బాబు నువ్వు. ఇదిగో మా వాడు ఇష్టపడ్డమే కష్టం. వాడు లాస్ ఏంజల్స్ లో ఏది ఇష్టపడలేదు, నన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు. అలాంటిది మొదటిసారిగా వాడిష్టం వచ్చింది చేసుకున్నాడు. ఇంకొకసారి నువ్వు దాని మీద కన్నేయాలన్నా తీసుకోవాలన్నా ప్రయత్నించావనుకో, తరువాత నేను ఏం చేయాలో అది చేస్తాను. వెళ్ళిక్కడి నుంచి పోరా. ఇప్పటికొచ్చి మీకు చాలా సార్లు సహాయం చేశాను, దానికి మీకు కృతజ్ఞతా భావం కూడా లేదు. ఖచ్చితంగా నా ట్రీ హౌస్ నా సొంతం చేసుకుంటాను, మీరే చూస్తారు కదా. సరే, ఇక్కడి నుంచి మనం బయలుదేరదాం. నాకు తెలుసు అనుకున్నాను, కానీ ఈయనైతే నాకు సాయం చేస్తాడని అనుకున్నాను. ఈయన ఇంత పొగరుగా మాట్లాడతాడని అస్సలు అనుకోలేదు. కొడుకు మీద ఎంత ప్రేమ ఉంటే ఏంటి, అలాంటిది అన్యాయంగా దోచుకుంది. ఎలా అబ్బా, ఎలా చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళకే మన లాంటి వాళ్ళం పవర్ ఇస్తున్నాం అనమాట. ఇలాంటి వాళ్ళకి పవర్ ఇవ్వకుండా ఉన్నట్లయితే అప్పుడు బాగుంటుంది మన దేశం. సరే, ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక దారి అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆర్మీ జనరల్ దగ్గరికి వెళ్తున్నాం. ఆయన కొంచెం అరే ఇల్లేంటి, హలో అడ్డు లేవండి, నా పైన గన్ గురిపెట్టారు, నేనేం చేశాను? అరే సార్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? నేను మీకు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే మీరు నా పైన గన్ పెట్టారు. ఇదిగో చెప్తున్నాను, నువ్వు ఎవరితో పెట్టుకోకూడదు వాళ్ళతోనే పెట్టుకున్నావు. ప్రెసిడెంట్ గారే నేరుగా నాకైతే ఇప్పుడు కాల్ చేశారు. ఆయన నిన్ను పట్టుకుని సెల్లో పడేయమన్నారు. ఇక్కడి నుంచి నువ్వు కదిలావంటే నేను కాల్చి పడేస్తా, అర్థం అవుతుందా? నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించకు, మా పైన ఫుల్ ఆర్డర్స్ ఉన్నాయి. నువ్వు గనక తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే అక్కడే కాల్ చేయమని. మర్యాదగా నువ్వు తప్పించుకోకుండా నువ్వు ఇక్కడి నుంచి డైరెక్ట్ గా సెల్లో వచ్చి కూర్చో. ఇక నీ పనేముండదు, జీవితకాలం అక్కడే ఉంటావు, అర్థమవుతుందా? ఆయన చెప్పింది, ఆయన ఇచ్చింది తీసుకొని పన్ను చేసుకుంటే బాగుండేది, కానీ నీకు ఆ ట్రీ హౌసే కావాలి కావాలి అని పట్టుపట్టావు. ఇప్పుడు నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావు. నీకు డబ్బు రాలేదు, నీ ఇల్లు రాలేదు, చివరికి జైలు కూడు నీ సొంతమైంది. పద, తొందరగా పద, తప్పించుకోవడానికి ప్రయత్నించకు. ట్రెవర్, నీ ఫ్రెండే కదా ధనుని ఇందాక ఇద్దరు పోలీసులు జీప్ ఎక్కించడం నేను చూశాను. ఈ విషయం నీకు చెప్పాలనే ఫోన్ చేసి చెప్తున్నాను. వాళ్ళు పోలీస్ స్టేషన్లో పెట్టేశారు నీ ఫ్రెండ్ని. ఏదో ట్రీ హౌస్ అంట, ఏదో గొడవ అంట, నాకేం అర్థం కావట్లేదు. నీకు ఈ విషయం చెప్పాలనుకున్నాను, ఎందుకంటే మీ ఇద్దరు ఎంతైనా ప్రాణ స్నేహితులు కదా, కలిసి తిరిగేవారు కదా, అందుకే నీకు ఫోన్ చేస్తున్నాను. సరే, అర్జెంటుగా పనిలో ఉన్నా, తర్వాత ఫోన్ చేస్తా. ఏంటి, ధనుని పోలీసులు పట్టుకెళ్లారా? ఎంత ధైర్యం వాళ్ళకి? ధను ఖచ్చితంగా ఏ తప్పు చేసి ఉండడు. ధనుని పోలీసులు ఎందుకు తీసుకెళ్తారు? అయిగా ట్రీ హౌస్ ఏదో అంటున్నారు. ధను సంవత్సరం మీదుగా ట్రీ హౌస్ పైన కష్టపడి పనిచేస్తున్నాడు కదా, దానిపైన ఏమన్నా ఇష్యూ వచ్చిందా? సరే, ఏదో ఒకటి
ఇక్కడి నుంచి తొందరగా మనమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ధనుని ఎలా అయినా బయటికి రప్పించాలి. అప్పుడు ఏం జరిగిందో ఏంటనేది తనే చెప్తాడు. నా స్నేహితున్నే మీరు పోలీస్ స్టేషన్లో వేస్తారా? అయిపోయారు మీరు. ఎలా అయినా ధనుని మనం రప్పిద్దాం. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళడం కోసమే నేను ఇదంతా సిద్ధం చేశాను. ఇలాంటి పరిస్థితి ఎప్పటికైనా వస్తుందని నాకు తెలుసు. అందుకే ఇక్కడి నుంచి ఆల్టర్నేటివ్ వేస్ నేను క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడున్న ఈ ర్యాంప్స్ని వాడుకొని నేరుగా మనమైతే పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళొచ్చు. వద్దు వద్దు. ఓరే ఇదేంటి కింద పడింది? మళ్ళీ వచ్చేసింది. సరే ఇక్కడి నుంచి జాగ్రత్తగా మనమైతే పోలీస్ స్టేషన్ పైకి వెళ్ళాలి. ఇప్పుడే ధనుని తీసుకుని వెళ్తున్నట్టుగా ఉన్నారు. వాడు వచ్చిన వెంటనే ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలి. ఇదిగో ఇదిగో ఇక్కడెక్కడం కొంచెం కష్టంగా ఉంది. ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా స్టేషన్ పైకి జంప్ చేయాలి. నేను అందుకే నా కార్కి కూడా టర్బో పెట్టుకున్నాను. మొత్తానికి మనం సేఫ్గా ల్యాండ్ అయిపోయాం. పోలీస్ స్టేషన్ పైకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. ధను నాకు తెలిసి వస్తూ ఉంటాడు. ఈ సమయంలో ఎవడున్నా సరే వాడి పైన నేను అటాక్ చేస్తాను. మా వాడినే జైల్లో పెడతారా మీరు? అయిపోయారు. వస్తున్నా. ఇంకా కిందకి వెళ్ళాలి. నా దగ్గర ఉన్న బేస్బాల్ బ్యాట్ని రెడీగా పెట్టుకున్నా. ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ధను నాకు తెలిసి అక్కడే ఉండుంటాడు. ఇప్పుడు మనం నేరుగా వెళ్ళి అటాక్ చేయాలి. అది ఒకే దెబ్బకి అవుట్. వీడైతే స్లో కోల్పోయాడు. ధను నా మాట వినిపిస్తుందా? దా తొందరగా రా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఇక్కడే ఉన్నావని తెలుసు. నేను ట్రెవర్ని. నేను ఇక్కడి నుంచి ఎవరైనా వస్తున్నారని చెక్ చేస్తా. నువ్వైతే వచ్చేసాయి. ఓకే. ధను అయితే వస్తూ ఉంటాడు. మనమైతే లేట్ చేయకుండా ఒకసారి చెక్ చేయాలి ఇక్కడ ఎవడన్నా ఉన్నాడా అని. ఇక్కడైతే నాకు ఎవరు కనిపించట్లేదు. నాకు తెలిసి అంతా క్లియర్. పోలీసులు అయితే ఎవరు లేనట్టుగా ఉన్నారు. ధనుని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు. ఓకే ఇక్కడైతే ఎవరు లేరు. ట్రెవర్ నువ్వేనా? అది ట్రెవర్ చెప్పు, నువ్వేనా? నేనే. రా తొందరగా, మనకి సమయం లేదు. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. నువ్వు కూడా వీడిని కొట్టేశావా? సరే పద, ఇక్కడి నుంచి బయలుదేరదాం. లేకపోతే వీళ్ళు మళ్ళీ పట్టుకుంటారు. ఓకే సమయానికి ఇక్కడ ఎవరు పోలీసులు కూడా లేరు కాబట్టి మనం నేరుగా వెళ్ళిపోవచ్చు. పైన మన కార్ అయితే ఉంది, తొందరగా వెళ్దాం. ఓకే ఇదిగో మన కార్ ఇక్కడే ఉంది. ఫాస్ట్గా కార్ ఎక్కు. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసే లోపే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఆ తర్వాత మాట్లాడదాం ఏం జరిగిందా ఏంటనేది. రావయ్యా బాబు, ఫాస్ట్గా రా. ఓకే నాకు తెలిసి ఎవరు మనల్ని చూడలేదనుకుంటా. అరే మన మీద అయితే 5 స్టార్స్ పడిపోయాయి. అంటే పోలీసులకి విషయం తెలిసిపోయింది. అబ్బా ఎంత పనైంది. ఓకే వచ్చేసాం. మనమైతే కిందకి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. వీళ్ళైతే మనల్ని విడిచిపెట్టేలా లేరు. వచ్చేసారు. మొత్తం బందోబస్తు దిగిపోయింది. స్వాట్ ఫోర్స్, పోలీసులు. మన గవర్నమెంట్ సిస్టమ్ ఎలా తయారైందంటే ఈ పొలిటీషియన్స్ కోసం, పవర్లో ఉన్న వాళ్ళ కోసం అయితే ప్రాణాలు ఇచ్చైనా పనిచేస్తారు. కానీ మనలాంటి సాధారణ వ్యక్తులు చిన్న కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ తీసుకోరు, అస్సలు నెగ్లెక్ట్ చేస్తారు. సరే ఇక్కడి నుంచి తొందరగా మనం తప్పించుకుందాం. ట్రెవర్ పద, అలానే పద. వీళ్ళందరూ మనల్ని చుట్టుముట్టేలా ఉన్నారు. ఓకే వచ్చేసిండు. నువ్వైతే మాత్రం డ్రైవింగ్ మీద మొత్తం కాన్సన్ట్రేషన్ చేయి. వచ్చేసారా బాబాయిలు. 1 2 3. ఈ పైనుంచి ఆ హెలికాప్టర్ కూడా వదలట్లేదే. సరే తొందరగా మనం వెళ్దాం. ఇక్కడి నుంచి ఏదైనా అండర్ గ్రౌండ్ టనల్ లాంటివి ఉంటే చూడు, అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నువ్వు నీళ్ళల్లోకి దించేకయ్యా స్వామి. అలా అయితే మనం అస్సలు వెళ్ళాం. చూడు ఈడైతే మనల్ని విడిచిపెట్టలేదు. ఇక్కడికి కార్స్ రాకపోయినా ఈ హెలికాప్టర్ అయితే అస్సలు విడిచిపెట్టట్లేదు. ఓకే ఇక్కడ పద, కిందకి పద. వాడైతే మనల్ని చూడలేదనుకుంటా. నాకు తెలిసి వాడు ముందుకు వెళ్ళిపోయాడు, మనల్ని చూడలేదనుకుంటా. దీని కిందే ఉంచు. ఇటు సైడ్కి అయితే నాకు తెలిసి ఎవరు రాలేదు. సో ఇక్కడ మనం ఉండడం కొంచెం బెటర్ అనిపిస్తుంది. కొంచెం సేపు మనం అయితే ఇక్కడ ఉందాం. ఒక్కసారి ఆగు. ఇంకా స్టార్స్ అయితే బ్లింక్ అవ్వలేదు. ఎస్ మనకున్న 5 స్టార్స్ బ్లింక్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు వీళ్ళైతే మనల్ని కనిపెట్టలేరు. సో ఫైనల్లీ అదిగో అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. మనల్ని ఎవరు చూడలేదు. ఇక్కడి నుంచి తొందరగా తప్పించుకోవాలి. ట్రెవర్ పద, ఇక్కడి నుంచి మనుషులే లేని ప్రదేశంలోకి తీసుకొని వెళ్ళు. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదే నేను కూడా నిన్ను అడగాలని చూస్తున్నాను. ఇంతకీ ఎందుకు ఇలా ఇంతమందిని వెంటబడుతున్నారు? దాంతోపాటు పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టేశారు? ఏదో పెద్ద జరుగుంటుంది. మిత్రమా, ఈ ప్లేస్ లో మనం ఉన్నట్టు ఎవ్వరికి తెలీదు. ఇదొక మంచి ప్లేసు. ఇక్కడ నువ్వు గట్టిగా అరిచి మాట్లాడినా ఎవ్వరికి వినిపించదు. ఇటువైపుగా ఎవరు రారు. నువ్వే అన్నావు కదా సీక్రెట్ ప్లేస్ అని. ఈ ప్లేస్ కంటే సీక్రెట్ ప్లేస్ ఇంకెక్కడా ఉండదు. సరే చెప్పు, ఇంతకీ ఏమైంది?
పోలీసులు నిన్నెందుకు జైల్లో పెట్టారు? అంతమంది ఎందుకు మళ్ళీ వెంట పెడుతున్నారు నిన్ను? మిత్రమా, నీకైతే నేను ఒక విషయం చెప్పాను కదా, సంవత్సరానికి పైగా ఆ వైట్ హౌస్ పక్కన ఒక ట్రీ హౌస్ని నేను రెడీ చేసుకున్నాను. ఆ ట్రీ హౌస్ నేను కష్టపడి రెడీ చేసుకొని ఈరోజు ఓపెన్ చేసి గృహప్రవేశం చేద్దాం అనుకునే లోపు ఆ ప్రెసిడెంట్ కొడుకున్నాడు కదా చిన్నబాబు, వాడొచ్చి నా హౌస్ని మొత్తం కబ్జా చేసేశాడు. నన్ను అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు. నన్ను పిచ్చ కొట్టుడు కొట్టించాడు. నాకైతే వాడిపైన చాలా కోపం ఉంది. అటువైపుగా రావద్దని అంటున్నాడు. నా ఇల్లు నాకు ఎలా అయినా కావాలని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు పట్టించుకోలేదు. అలానే వెళ్ళి ప్రెసిడెంట్ గారిని నేను బతిలాడాను. అతనైతే కనీసం కేర్ కూడా చేయలేదు. మళ్ళీ తిరిగి పోలీసుల చేత నన్ను జైల్లో పెట్టించాడు. ఇప్పుడు నాకేం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు మిత్రమా. ఎలా అయినా నా ట్రీ హౌస్ నాకు కావాలి. ఇలాంటివి ఏమన్నా ఉన్నాయంటే ముందుగా గుర్తుకు రావాల్సింది నీ మిత్రుడు. నేను చెప్తాను కదా, ఆ చిన్నబాబు గురించి తెలిసిందే. వాడు దుర్మార్గుడు. ఎవరి దగ్గరైనా ఏదైనా ఒక మంచి థింగ్ ఉందంటే దాన్ని కొట్టేయడానికే చూస్తాడు. వాడు చాలా దుర్మార్గుడు. వాడికి ఇలాంటివి చాలా కావాలి. పైగా ప్రెసిడెంట్ గురించి కూడా తెలిసిందే కదా. నన్ను తోస్తావేంట్రా బాబు, మాట్లాడుతున్నా కదా. ఆ ప్రెసిడెంట్ గారు కూడా వాడు కొడుకు కోసం ఎంతన్నా ఏదన్నా చేస్తాడు, ప్రాణమైనా ఇస్తాడు. ఇప్పుడు మనం దాన్నే ఇప్పుడు పాయింట్ కింద తీసుకోవాలి. ఆ చిన్నబాబు గాడిని మనమైతే ఇప్పుడు ట్రాప్ చేయాలి. వాడు ఇప్పుడు వెళ్ళే ప్లేస్ అయితే కెఫే. ఇప్పుడు మధ్యాహ్నం ఒక కెఫేకి వస్తాడు ఎప్పుడు కూడా. వాడు ముందు ఇప్పుడు మనం ఒక పెద్ద నాటకం ఆడాల్సి ఉంటుంది. ఆ నాటకం మనం ఆడిన వెంటనే వాడు ఖచ్చితంగా దాంట్లో పడతాడు. ఎందుకంటే వాడు పిచ్చోడు, ఏదన్నా నమ్మేస్తాడు. ఇదేదో బాగున్నట్టుగా ఉందే. అవును, వాడు ఖచ్చితంగా ఇలాంటి వాటికి ట్రాప్ అవుతాడు. బట్ ఐడియా ఏంటి, ప్లాన్ ఏంటో నాకు క్లియర్గా చెప్పావు అనుకో, అప్పుడు మనం ప్రొసీడ్ అవుతాం. ప్లాన్ ఏంటో మొత్తం నీకు క్లియర్గా చెప్తాను, విను. అబ్బా 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 అబ్బా, సూపర్ ప్లాన్ ట్రెవర్. ఖచ్చితంగా వాడు దొరికేస్తాడు. సరే పద, నువ్వు వాడితో కెఫేలో ఉంటాడన్నావు కదా, ఆ కెఫే దగ్గరికి వెళ్దాం. వాడిని ఇప్పుడు ఎలా ట్రాప్ చేస్తామో మీరు చూస్తారు కదా. మీరే చూడండి, ఇప్పుడు ఒకే దెబ్బకి ఎంత చేంజ్ అవబోతుందో చూడండి. మన లైఫ్ కూడా మారిపోతుంది. ట్రెవర్, నువ్వు మరి ఇంత తెలివైన వాడని నేను అస్సలు అనుకోలేదు. క్రేజీ అబ్బా నీ ఐడియా. డైరెక్ట్గా నేను నీ దగ్గరికే రావాల్సింది. అనవసరంగా పోలీస్ దగ్గరికి, ఆ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాను. సరే, వాళ్ళ బుద్ధి ఏంటో తెలిసింది కదా. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరాలి. ఎక్కడికంటే కెఫే దగ్గరికి అనమాట. సిటీలో కెఫే ఉంటుంది, అక్కడికి ఎప్పుడు మనోడు చిల్ అవ్వడానికి వస్తాడనమాట. అక్కడికి వెళ్ళినాక మేము ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. అప్పుడు మీరు చూసి షాక్ అవుతారు. సరే, ఇంకా లేట్ ఎందుకు, డైరెక్ట్గా వెళ్ళి మన ప్లాన్ ఏంటో చూపిద్దాం. మిత్రమా ట్రెవర్, ఒక సీక్రెట్ చెప్పాలి. ఎవరు లేరు కదా, ఈ విషయం ఎవరు వినకూడదు. నువ్వు రా తొందరగా రా. నీకు ఒక సీక్రెట్ చెప్పాలి. రా. ఎవరు వినకూడదు ట్రెవర్, ఇది చాలా ఇంపార్టెంట్ సీక్రెట్. అరే, సీక్రెట్ అని గట్టిగా అరుస్తున్నావేంటి? సరే, ఎవరు వినలేదులే, చెప్పు. ఏంటి ఆ సీక్రెట్? అరే ట్రెవర్, నువ్వు కూడా గట్టిగా మాట్లాడుతున్నావు. సీక్రెట్ కాబట్టి సైలెంట్ గా ఉండు. ఇది ఎవరు వినకూడదు, చాలా ఇంపార్టెంట్ సీక్రెట్. సీక్రెటా? ఏదో నా చెవున వినబడింది. ఇది చూడ్డానికి ఆ ధనుగాడ్లానే ఉన్నాడు. ఒక్కసారి వీళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. ఏంటో వినాలి ఒక్కసారి. అరే, ఆ సీక్రెట్ ఏంటో చెప్పు. ఏంటది? అక్కడి నుంచి ఇక్కడి వరకు పిలిపించావు, చెప్పు ఏంటది? నా ట్రీ హౌస్ అయితే నేను కోల్పోయాను, నీకు తెలిసిందే. కానీ దానికంటే ఒక బెస్ట్ ట్రీ హౌస్ అయితే ఉందన్నమాట. ఆ ట్రీ హౌస్ ఒక ఐలాండ్లో పెట్టాను. అది ఎలా ఉంటుందంటే ఒక్కరు మాత్రమే వెళ్తే కనబడుతుంది. దానికి అంత అద్భుతమైన శక్తులు ఉన్నాయి. నేను కావాలని అలా చేశాను అనమాట. సిటీలో ఏదో పనికిమాల ట్రీ హౌస్ నేను కట్టాను, బట్ ఆ సీక్రెట్ ట్రీ హౌస్ ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేస్తున్నాను. అందుకేనా నీ ట్రీ హౌస్ పోయినా కూడా నువ్వు బాధపడకుండా ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నావు? సరే, ఇంతకీ ఆ ట్రీ హౌస్ ఏమేం చేస్తుంది? దాంట్లో అన్ని అద్భుతమైన శక్తులు ఉన్నాయా? అద్భుతమైన శక్తులా? నువ్వు ఏం కోరితే అది ఇస్తుంది. ప్రపంచంలో నీకు ఏం కావాలంటే అది ఇస్తుంది. కానీ ఒకటి ఏంటంటే, నువ్వు దాని దగ్గరికి వెళ్ళాలి, అది నీకు కనబడాలంటే ఆ దీవికి నువ్వు సోలోగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను సోలోగా వెళ్తే నాకు కనిపిస్తుంది, నువ్వు నాతో వచ్చావంటే కనిపించదు. నువ్వు సోలోగా వెళ్ళావనుకో నీకు కనిపిస్తుంది. నీకు కావాల్సిన వరాలన్నీ నువ్వు తీసుకొని వచ్చేయచ్చు. నేను సోలోగా వెళ్ళాననుకో, నేను కూడా నాకు కావాల్సినవన్నీ తీసుకొచ్చేస్తా. నేను కూడా వెళ్ళి ఒక ట్రీ హౌస్ని కోరుకుంటా, అది మళ్ళీ నా ఇంటి ముందు పెట్టుకుంటా. ఇలాంటి నేను 100 కట్టుకోగలను, దానికంటే బెస్ట్ కట్టుకోగలను. సరే, తొందరగా వెళ్తావా? నేను నీకు సీక్రెట్ చెప్పాలనుకున్నాను ఎప్పటి నుంచో. పాప, నువ్వు ఎప్పటి నుంచో పేదోడుగానే ఉండిపోయావు కదా, ఎంతైనా నువ్వు నా ఫ్రెండ్వి. సో అందుకే సీక్రెట్ దీవి గురించి చెప్పాను. అక్కడున్న ఆ ట్రీ హౌస్ అయితే మాత్రం ఖచ్చితంగా నీకు సహాయం చేస్తుంది. నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు. అవును, నాకు డబ్బు అవసరం లేదు, మంచి పదవి కావాలి. నేను లాస్ శాంటోస్కే ప్రెసిడెంట్గా మారాలనుకుంటున్నాను. అలా మారి ఎవ్వరు కూడా ఇంకొక ప్రెసిడెంట్ రాకూడదు అని కోరుకుంటాను. అప్పుడు నేను ఒక్కడనే శాశ్వతంగా ఉండిపోతా. ఏంటి వీడి ప్రెసిడెంట్ గా మారుతాడా? వామ్మో,
ఇదేదో దీవి అంటున్నాడు, ఒక్కడే వెళ్ళాలంటున్నాడు. ఇక్కడి నుంచి తొందరగా మనం బయలుదేరదాం. ఈ ఈ విషయం నాకు తెలిసిపోయింది. ఇప్పుడు నేనే బయలుదేరుతాను, ఆ దీవి దగ్గరికి నేనే వెళ్తాను. వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు అది ఎటువైపు వెళ్ళాలో నాకు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తాను. ఒకవేళ ఈ పిచ్చోడు వెళ్ళాడంటే మళ్ళీ వీడైపోతాడు. వీడు కనుక ప్రెసిడెంట్ అయితే మళ్ళీ మా నాన్నగారు వామ్మో. నేను వెళ్తాను, నేను వెళ్ళి నేనే ప్రెసిడెంట్ అయిపోతాను. ఇప్పుడే కాదు, 100 తరాలకి నేనే ప్రెసిడెంట్గా ఉండిపోతాను. ఇప్పుడు నేను అమరుణ్ణి కూడా కాబోతున్నాను. నాకు చావే లేదు అన్నట్టు కోరుకుంటాను. అద్భుతమైన సీక్రెట్ అని చెప్పి నాకు వినబడేలా చేశారు కదా. కమాన్ ట్రెవర్, ప్లాన్ వర్కౌట్ అయినట్టుగా ఉంది. తొందరగా ఇక్కడి నుంచి మనమైతే బయలుదేరాలి. ఆ పిచ్చోడైతే బయలుదేరుతున్నాడు, పద మనం కూడా వెళ్దాం. మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు వాడు, బట్ పిచ్చోడైంది వాడే చూస్తాడు కదా. వాడైతే మా అమ్మో మా నాన్నగారి పోస్ట్ పోతుందేమో, మళ్ళీ ట్రెవర్ గారు ప్రెసిడెంట్ అయిపోతాడేమో అనుకుంటారు. బట్ క్రేజీ ఐడియా వచ్చింది ట్రెవర్, నువ్వు ఇలా చెప్పడం బట్టే వాడు వెంటనే పరిగెత్తిలేడు ఇక్కడి నుంచి. అవుందను, కానీ మనం వాడు వెనక్కి వస్తున్నట్టు తెలియకూడదు. ఇప్పుడు మనం బీచ్ దగ్గరకు వచ్చాం డైరెక్ట్గా. అది సూపర్, నేనేం చెప్పాలనుకున్నానో అదే చేసావు. ఈ కారు గనక మళ్ళీ వాడికి కనబడిందంటే ప్రాబ్లం అవుతుంది. అందుకే కార్ని నీళ్ళల్లో ఉంచేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనం ఫాస్ట్గా వెళ్ళాలి. సో చూసుకున్నట్లయితే మాత్రం వాడైతే బయలుదేరిపోయి ఉంటాడు ఈ పాటికే. ఎందుకంటే వాడి దగ్గర స్పెషల్ బోట్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ బోట్ని తీసుకున్నాడు, బయలుదేరి ఉంటాడు. బట్ ఒంటరిగా వెళ్ళుంటాడు. మన పని ఇంకా సులభం అయిపోతుంది. సో ఇక్కడి నుంచి మనం కూడా ఒక స్పీడ్ బోట్ తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి తొందరగా బయలుదేరచ్చు. ఓ ఇక్కడే ఉంది, మాటలోనే మనకైతే ఒక స్పీడ్ బోట్ కూడా దొరికేసింది. రా ట్రెవర్, తొందరగా బయలుదేరదాం. ఆ పిచ్చోడు ఆల్రెడీ బయలుదేరి ఉంటాడు, వాడు దొరికేస్తాడు ఒంటరిగా. ఇప్పుడు నెక్స్ట్ ఏం ప్లాన్ చేయాలి, ఏం చేయాలనేదే ఇంపార్టెంట్ అనమాట. వాడు చేతకాని దద్దమ్మ, వాడు చాలా పిరికి పంద. నువ్వేం కంగారు పడకు, ఒంటరిగా దొరికేస్తాడులే. నిన్నే కొట్టించాడు, నీ ట్రియోస్నే లాక్కోవాలని చూశాడు. అలాంటిది ఇప్పుడు మన ప్లాన్ ఇది సక్సెస్ అయితే లాస్ ఏంటోస్ చరిత్రనే మార్చిన వాళ్ళం అవుతాం. పద వెళ్దాం తొందరగా. ఇదే నా స్పెషల్ స్పీడ్ బోట్, ఇది చాలా స్పీడ్గా వెళ్తుంది. మొత్తానికి వచ్చేసాం. వాళ్ళు చెప్పిన దీవి దగ్గరికి వచ్చాను. ఇక్కడ మనుషులు ఎవరు కనబడట్లేదు. ఇక్కడ మనుషులు ఉండనుకుంటా, ఆ ట్రియోస్ ఒక్కటే ఉంటుందనుకుంటా. ఆ ధనుగాడు కావాలని ఇదంతా రెడీ చేసుకున్నట్టుగా ఉన్నాడు. ఇంత అద్భుతమైన ఐలాండ్ ఇక్కడ ఉందని నాకు అస్సలు తెలియలేదు. సరే చూద్దాం, ఇక్కడే ఎక్కడో ఆ ట్రియోస్ అయితే ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి నాకు కావాల్సిన వరాన్ని పొందుతా, వెళ్ళి ప్రెసిడెంట్గా మారిపోతా. ఏంటి ఇక్కడ ఎక్కడుంది ఆ ట్రియోస్? ఒక్కడొస్తే కనబడుతుందని చెప్పాడు కదా. అరే ఏంటిది? ఇదే అనుకుంటా నాకు తెలిసి. అరే చూడ్డానికైతే ట్రీలా ఉంది, బట్ ట్రియోస్లా లేదే. ఇక్కడే ఎక్కడో ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంది కదా ఐలాండ్. మనం వెతకాలి. మనం వచ్చినట్టుగా ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఆ ట్రియోస్ని చూడబోతున్నాను, నా కోరిక నేను నెరవేర్చుకోబోతున్నాను. ఎక్కడుంది? ఓయ్ ట్రియోస్, ఎక్కడున్నావు? లాస్ సెంటోస్కి ప్రెసిడెంట్ అయిన చిన్న బాబు వచ్చాడు. కాబోయే పెద్ద ప్రెసిడెంట్ నేనే. ఎక్కడున్నా ట్రియోస్ ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నారా చిన్న? వెనక్కి తిరిగి ఒకసారి చూడు. హే వెనక్కి తిరిగి చిన్న, ఇక్కడే ఉన్నా అని చెప్తున్నా కదా. క్యూట్గా ఉన్నావు, అలానే ఉండు. కర్లకు భలే దొరికావురా. ఎరా, నేను కష్టపడి తయారు చేసుకున్న ట్రియోస్ని నువ్వు కొట్టేయడం కాకుండా నన్నే అక్కడి నుంచి వెళ్ళగొట్టడంతో పాటు నన్ను తుక్కుగా కొడతావా? ఎరా, నీ చేతిలో పవర్ ఉందని నచ్చినంత చేయొచ్చు, నచ్చిందైనా దోచేయచ్చు అనుకుంటున్నావా? అరే ఈ ఐలాండ్కి మీరు కూడా వచ్చారా? నేను ఒంటరిగా వచ్చా అనుకున్నాను. ఒంటరిగా వస్తే ఈ పాటికి నాకు ట్రియోస్ కనబడేది, నేను ప్రెసిడెంట్ అయ్యేవాడిని. మీరు రావడం వల్లే ట్రియోస్ కనబడలేదు. అరే తెలివి తక్కువ దద్దమ్మా, నిన్ను ఇక్కడికి రప్పియడానికి మేము ఆ ట్రియోస్ కథని వెళ్ళినావురా. సరే ఒకసారి మీ బాబుకి ఫోన్ చేయి, లేకపోతే నీ ప్రాణాలు పోతాయి. ఇదంతా డమాలా. ఇస్తున్నా. నాన్న నన్ను ఇక్కడ ఇద్దరు పట్టేసుకున్నారు. ఈ ధనుగాడు నన్ను పట్టేసుకున్నాడు. నేను ఎక్కడో తెలియని ఐలాండ్లో ఉన్నాను. నన్ను చంపేస్తా అంటున్నాడు. చచ్చిపోతానేమో భయం వేస్తుంది. బాబు చిన్నబాబు, మా చిన్నబాబు నేను చేయొద్దు. నువ్వు నువ్వు అనుకున్న ట్రియోస్ నీకు ఇచ్చేస్తాను. ఆ ట్రియోస్ ని బంగారం ట్రియోస్ లో మారుస్తాను. దాని జోలికి ఎవరు రాకుండా చూసుకుంటాను. వాడిని ఏం చేయొద్దు. ప్లీజ్ వాడిని విడిచిపెట్టు. ప్లీజ్ వాడిని ఏం చేయొద్దు. నేను బతులు ఆడుకుంటున్నా. అదేదో నేను ముందడిగినప్పుడే మీరు నా ట్రియోస్ నాకు ఇచ్చేసినట్లయితే నేను చాలా గొప్పగా తీసుకునేవాడిని. అయ్యో ప్రెసిడెంట్ గారు మంచోరు, అడిగిన వెంటనే ఇచ్చారు అని.
కానీ ఇప్పుడు ఇంతవరకు వచ్చింది కదా, మీరు ఒకటి చేయాలి. నా కొడుకు కోసం నేను ఏమన్నా చేస్తాను. చెప్పు చెప్పు, ఏం చేయాలో చెప్పు. మీ కొడుకు ప్రాణాలు కావాలంటే తక్షణమే మీరైతే లైవ్ ఛానల్స్ దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీరు ఇన్నాళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ ఒప్పుకోండి. వన్స్ ఒప్పుకునే వెంటనే మీరు రాజీనామా సంతకం పెట్టండి. ఇక మీరు మాకు ప్రెసిడెంట్గా అవసరం లేదు. తరువాత కాబోయే కొత్త ప్రెసిడెంట్ కూడా నేనే అని నా పేరునైతే ఇంట్రడ్యూస్ చేయండి. న్యూస్ ఛానల్స్ లో ప్రతి దాంట్లో మీ రెసిగ్నేషన్ లెటర్ హైలైట్ అవ్వాలి. దాంతో పాటు కాబోయే కొత్త ప్రెసిడెంట్ పేరు కూడా హైలైట్ కావాలి. అర్థమవుతుందా? మొత్తానికి ఆ సీట్ నా కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉండాలి. వస్తా. A few moments later. ఆగ్రా చిన్న ఫోన్ వస్తుంది. ఓ, ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి వస్తుంది ఫోను. గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గా ఫోన్ ఏంటి మనకి? లాస్ సెంటోస్ కి కాబోయే కొత్త ప్రెసిడెంట్ గారు, మీరు మీ యొక్క ప్రమాణ స్వీకారం చేయాల్సిన సమయం వచ్చింది. తొందరగా మీరు బయలుదేరి మీరు వైట్ హౌస్ దగ్గరికి రండి. మీకోసం జనాలు కూడా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అంటే అంతా అయిపోయిందా సార్? అంటే కొత్త ప్రెసిడెంట్ ని అనౌన్స్మెంట్ చేస్తారా? అంటే నేనేనా ఇంకా ప్రెసిడెంట్? లాస్ సెంటోస్ కి కాబోయే కొత్త ప్రెసిడెంట్ మీరే. మీరు అఫీషియల్లీ చూసుకోవచ్చు. అఫీషియల్లీ నోటీసులు కూడా జారీ అయ్యాయి. దాంతో పాటు న్యూస్ ఛానల్స్ లో కూడా చూడండి. నేషనల్ టెలివిజన్ లో కూడా మొత్తం మీ గురించే చర్చ జరుగుతుంది. ఓకే సార్, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. తొందరగా బయలుదేరి తొందరగా రండి. A few moments later. నేను మిమ్మల్ని డైరెక్ట్ గా ఇక్కడికి ఎందుకు రప్పించారంటే మీరు చేస్తున్న దౌర్జన్య దుర్మార్గాలు అన్నీ అందరికీ తెలియాలని. ఇన్నాళ్ళు లాస్ సెంటర్స్లో ఉన్న ప్రజల దగ్గర ఉన్నవి నచ్చినట్టుగా లాక్కున్నారు. అలానే వాళ్ళ నోర్లు మూయించారు, చాలామంది చంపేశారు. ఇలాంటి దౌర్జన్యాలు దుర్మార్గాలు ఇక్కడి నుంచి నడవవు తమ్ముడు. ఇక నుంచి లాస్ సెంటోస్కి ఉన్న ప్రెసిడెంట్ చాలా మంచి ప్రెసిడెంట్. మీరు ఎవరెవరి దగ్గర ఎంతైతే లాక్కున్నారో, ఏమేమైతే లాక్కున్నారో అందరికీ అవి దక్కేలా చేస్తాను. నీ కొడుకు ప్రేమ కోసం నువ్వు ఏమైతే చేసావో అవన్నీ నీ కొడుకు ప్రేమ వల్లే దూరం అయ్యేలా చేస్తున్నా. చూస్తావు కదా నువ్వే. ఓకే, ఇప్పుడు మీ అందరికీ కొత్త ఆఫీసర్ని పరిచయం చేయాలి, పోలీస్ ఆఫీసర్స్. ఎందుకంటే మీరు కూడా చాలామంది కరప్షన్కి గురయ్యారు, చాలామంది లంచాలు తీసుకున్నారు. పొలిటీషియన్స్ ఏం చెప్తే ఆ పనులు చేయడం కంటే న్యాయం ఎటువైపు ఉందో అటువైపే చూడండి. అందుకే మీ అందరికీ ఒక నిజాయితీ అయిన లీడర్ని పెడుతున్నాను. మన లాస్ సెంటర్స్లో ఉన్న ప్రతి ఆర్మ్డ్ ఫోర్సెస్కి, ఇంకా పోలీస్ ఆఫీసర్స్కి, ఇంకా ప్రతి దానికి ఒకే ఒక చీఫ్. అతనే మిస్టర్ ట్రెవర్. సో ట్రెవర్ వచ్చి అన్ని ఫోర్సెస్ని ఇంకా హ్యాండిల్ చేస్తాడు. సో మీరు అయితే మాత్రం న్యాయంగా పనిచేయచ్చు. ఇంకా పొలిటీషియన్స్ కింద పనిచేయాల్సిన అవసరం లేదు. మిస్టర్ ట్రెవర్, మీరు సిద్ధంగా ఉన్నారు కదా దీనికి? లాస్ శాంటోస్ లోనే అవినీతి లేకుండా చూసే బాధ్యత ఈ ట్రెవర్ది. ఈ ట్రెవర్ కి మీరు ఒక బాధ్యత ఇచ్చారు. వన్స్ ట్రెవర్ మాట మీద వింటే ఎలా ఉంటాడో మీకు కూడా తెలిసిందే. మీరే చూస్తారు కదా. మీరేం బాధపడకండి. లాస్ శాంటోస్ లో ఉన్న కరప్షన్ మొత్తం క్లియర్ చేస్తాను. దాంతో పాటు ఈ ప్రెసిడెంట్ ఇంకా వీళ్ళ కొడుకు ఎవరెవరి దగ్గర నుంచి అయితే ఆస్తులు లాక్కున్నారు ఆ ఆస్తులన్నీ వాళ్ళకి దక్కేలా మళ్ళీ ఇచ్చేస్తాను. ఎస్ సార్. ఓకే మిస్టర్ ట్రెవర్, ఇన్నాళ్ళు మనుషుల రక్తాలు తాగిన ఈ ప్రెసిడెంట్ గారిని ఇంకా వీళ్ళ కొడుకునైతే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి మీరైతే జైల్లో పడేయండి. జైలు కూడా ఎలా ఉండాలంటే అండర్ గ్రౌండ్ జైలు అయి ఉండాలి. ఆ జైల్లోకి గాలి కూడా రాకూడదు. ఫుడ్ కూడా మీరైతే ఒక పూట మాత్రం ఇవ్వండి. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి శిక్ష మాత్రమే పడాలి. ఇన్నాళ్ళు బాగా తిన్నారు కదా, ఇలాంటి శిక్ష పడాల్సిందే. ఓకే, ఇప్పుడైతే మనం ఫైనలీ బయలుదేరాలి. నాకైతే ఇక బిజీ షెడ్యూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక నుంచి మనం అయితే ప్రెసిడెంట్ అయిపోయాం. సో ఒక్క రాత్రిలో మన లైఫ్ మొత్తం టర్న్ అయిపోవడం అంటే ఇదేనేమో. ఇంతకీ రాత్రి కూడా కాకముందే అయిపోయాం. సో ఇప్పుడు నేరుగా మనం అయితే మన ట్రియోస్ దగ్గరికి వెళ్ళాలి. సో పొట్టోడైతే ఖచ్చితంగా షాక్ అవుతాడు, మీరు చూస్తారు కదా. ఎందుకంటే వాడికైతే నేను ట్రియోస్ మాత్రమే చూపించాలనుకున్నాను, కానీ ఇప్పుడు ట్రియోస్ కాదు, లాస్ శాంటోస్ ప్రెసిడెంట్ని కూడా చూడబోతున్నాడు. అది కూడా వాడు షాక్ అవుతాడు. సో ఇప్పుడు మొత్తం ఒక్క రోజులో అంతా చేంజ్ అయిపోయింది కదా. వాడైతే స్కూల్ దగ్గర ఉన్నట్టుగా ఉన్నాడు. వాడిని అయితే డైరెక్ట్గా ట్రియోస్ దగ్గరికి రమ్మని చెప్పాను. సో వాడిని పికప్ చేసుకోవడానికి కూడా వస్తూ ఉంటారు. సో వాడైతే షాక్ అవుతారు. అరే ఏంటి నన్ను పికప్ చేసుకోవడానికి ఎవరెవరో వచ్చారు ఆఫీసర్స్ అని అయితే ఫీల్ అవుతాడు వాడు. సో ఇప్పుడు మనం నేరుగా అక్కడికైతే వెళ్ళిపోదాం. వన్స్ ట్రియోస్ చూసినాక, అలానే నా వేషం చూసినాక వాడు ఏమంటాడో చూద్దాం. ధనువన్న, మా స్కూల్లో ఉన్న టీచర్స్, స్టూడెంట్స్ అందరూ షాకు. ఏంటి అన్ని కార్లు వచ్చాయి నన్ను పిక్ చేసుకోవడానికి? దాంతో పాటు చాలా మంది పోలీసులు, స్వాట్ ఫోర్స్, ఇంకా ఆర్మీ ఆఫీసర్స్. వామ్మో, నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అరే నువ్వేంటి మంచి సూటు బూటు వేసుకున్నావు? ఏం జరిగింది ఇంతకి? అదంతా ఏంటో క్లియర్గా తర్వాత చెప్తాను, కానీ నీకోసం ఒక సర్ప్రైజ్ అయితే ఎప్పటి నుంచో దాచిపెట్టాను రా. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్తున్నావు అని ఎప్పుడు అడిగేవాడు కదా. లేట్గా ఇంటికి ఎందుకు వస్తున్నావు అని కూడా అడిగేవాడు కదా. దానికి ఉన్న సమాధానం ఏంటో తెలుసా? ఈ వెనక్కి కనబడుతున్న ట్రీ హౌస్. ఈ ట్రీ హౌస్ నీకోసం రెడీ చేశాను. ఆగరా రే, చెప్పనివరా? నేను ఆగను బాబోయ్, ఆగను ఆగను ఆగను, నాకు అర్థమైపోయింది. నువ్వు నా కోసం రెడీ చేసిన ట్రీ హౌస్. వామ్మో ధనువన్న,
అన్న నా కోసం ట్రీ హౌస్ రెడీ చేశాడు. నమ్మలేకపోతున్నాను. ధను అన్నకి ఒక్కసారి అన్నాను ట్రీ హౌస్లో ఏమైనా ఉంటే ఎంత బాగుంటుందో అని. అలాంటిది నా కోసం ట్రీ హౌస్ రెడీ చేశాడా? వావ్, ఎంత బాగుందో. ఇక్కడ నుంచి మన లాస్ ఏంజల్స్ వ్యూ మొత్తం చూస్తూ ఎంజాయ్ చేస్తూ తినచ్చు, తిరగచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఒక పక్క నది వ్యూ, ఒక పక్క సముద్రం, ఒక పక్క సిటీ వ్యూ, అన్ని వ్యూస్ ఉన్నాయి. అమ్మ, ఫ్రిడ్జ్లో నాకు కావాల్సిన చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, డ్రింకులు అన్నీ ఉన్నాయి. సూపర్గా ఉంది. ఇంకా బెడ్రూమ్ ఎక్కడుందో కనబడలేదు. బెడ్రూమ్ పైన ఉందనుకుంటా. పైకైతే వచ్చేసాము. పైన అయితే బెడ్రూమ్ ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా చెట్టు ఉంది. అమ్మ, ఎంత చల్లగా ఉందో. ఈ ఎండాకాలంలో ఇక్కడ ఉండడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. వావ్, సూపర్. మొత్తానికి నేను అనుకున్న ట్రీ హౌస్ని జీవితంలో మొదటిసారి చూస్తున్నాను. మొదటిసారి చూడడం కాదు, ఇక ఇది నా సొంతం. ధను అన్నకి నాకు సొంతం. ధను అన్న ఇక్కడే ఉన్నావా? ధను అన్న, ఏంటిదంతా? ఏం జరుగుతుంది ఇంతకీ? ఇంత పెద్ద ట్రీ హౌస్ నా కోసం ఇంత రెడీ చేసావా? అవునరా, నీకోసమేరా పొట్టోడా. ఇక నుంచి ఈ వేసవి కాలంలో చల్లగా మనమైతే ఈ ట్రీ హౌస్లో అయితే ఉండొచ్చు. అబ్బా, ఒక పక్క చెట్టు గాలి, అలానే మనం కొంచెం హైట్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది. గాలి కూడా చాలా చల్లగా ఉంది. సో ఈ వేసవికాలం ఇంకా చల్లగా కాబోతుంది. ధను అన్న, ఇదంతా సూపర్గా ఉంది, కానీ మా స్కూల్కి అంతమంది ఆఫీసర్లు ఎందుకు వచ్చారు? అన్ని కార్లు ఎందుకు వచ్చాయి నన్ను పికప్ చేసుకోవడానికి? అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరుగుతుంది? ఏంటి ఆ విషయం చెప్పలేదు? ఆ విషయం చెప్తే మళ్ళీ నువ్వు షాక్ అవుతావనే చెప్పలేదురా. చెప్పేస్తున్నాలే, ఇక టైం అవుతుంది. నేను లాస్ ఏంజల్స్కి కొత్త ప్రెసిడెంట్ని. ఓ నాయనా, ఏంటే?